మీ నాన్నని ఇబ్బంది పెట్టుకురా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఆశ ఏంటమ్మా? ఏ పేరెంట్స్కైనా తన పిల్లలకి పెళ్లి చేయడం అనేది పెద్ద బాధ్యత. అది ఆశ అని అంటే అవుననే అంటాన్రా. నువ్వేమో వచ్చిన ప్రతి సంబంధాన్ని నచ్చలేదు అంటూ పోతున్నావు. ఇప్పుడు ఇది నీకు బాగానే ఉంటుంది. రేపు నీకు వయసు దాటాక నీకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అదే మీ నాన్న భయం. నాకు మాట చెప్పు, నువ్వెవరిని లవ్ చేయట్లేదు కదా? అమ్మా అదేం లేదు. నేనేం కావాలని మీరు చూపించిన అమ్మాయిని రిజెక్ట్ చేయట్లేదు. వాళ్ళతో కలిసాక నాకేమనిపించింది అంటే వాళ్ళకి నాకు సెట్ కాదనిపించింది. అందుకే రిజెక్ట్ చేస్తున్నా. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఏమైనా తీసుకో తొందరగా. ఏ లవ్వు గివ్వు లేదు అన్నావు చూడు, అది నాకు సంతోషం. సరే సరే, నీకేం కావాలో తొందరగా తీసుకో, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఎప్పుడు ఉండే ఆఫీసే కానీ అటువైపు గుమ్మడికాయ ఉంది, ఒకటి పట్టరా. మీ నాన్న గుమ్మడి హల్వా చేయమని తెగ తినేస్తున్నారు. ఓ అమ్మా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు. చెప్పే. అన్నయ్య క్యారెట్ తీసుకొని రావా? ఏందే నువ్వు? అమ్మకు ఫోన్ చేయొచ్చుగా. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరిపోయారు ఇద్దరికిద్దరు. నువ్వేమో క్యారెట్ అంటావు, అమ్మేమో గుమ్మడికాయ అంటావు. అరే తీసుకురారా. సరే తెస్తాను, పెట్టు. ఓ పెద్ద ప్రతిదీ నాకే చెప్తారు. అయ్యి బాబో, ఈరోజు మహాలక్ష్మికి డబ్బులు ఇచ్చే టైం అయింది కదా. $500 తక్కువైనాయి. ఏమే మంజు, ఒక 500 అంటే ఇయ్యరాదే, చిట్టి పైసలకి తక్కువైతున్నాయి. అమ్మో, నా దగ్గర లేవక్క. పోయినసారే కలెక్షన్లో 200 తక్కువైనాయని ఆ లక్ష్మి నన్ను చంపినంత పనిచేసింది. ఇప్పుడు కానీ మళ్ళీ నేను తక్కువ ఇచ్చినాను అనుకో. అన్న ఏం కావాలన్నా మీకు? క్యారెట్ వంకాయలు 6 కిలో ఇవ్వండి. నా దుకాణం పీకేస్తుంది. అది కాదే మంజు, 6 కిలో. నీ నత్తినాగులను అడిగి ఇప్పియచ్చు కదనే. మా నత్తి నోగులేందే. అట్లా కాదే, వాడికి నువ్వంటే ఇష్టం కదా, గందుకే అట్లా అన్నా. ఇవేందన్నా? కోపం తెచ్చుకోక మంజు. అగో మాటలల్లే వచ్చిండు. సరిపోతుంది. సరే ఆగు, సంపకు. మంజు మంజు, నీకు ఇష్టమని ముంజులు తెచ్చాను మంజు. ఇష్టం ఏముందిలే నాగులు, కష్టం వచ్చినాక. కొత్తిమీర. ఏమైంది మంజు? లక్ష్మికి చిట్టి కట్టనీకి 1000 రూపాయలు కావాలి. అమ్మో, దందా టైం అయిందనమాట. దొంగ సచ్చినోడా. ఇగో నాగులు, నాకన్నా అయ్యరాదు, వచ్చే నెల ఇస్తా. అసలుకే లక్ష్మి వచ్చే టైం అయింది. దీనికి ఎంత కాబరు పడుతున్నావు? ఆ కోట కృష్ణ కూడా వచ్చి దుకాణం తెరవందే, మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు రాదు కదా. ఆడికి ఒక కోటు కొట్టేవనుకో, చిట్టి వాడే చేసుకుంటాలే. దొంగ సచ్చినోడు, తాగు సచ్చినోడు రాకుండా ఉంటే బాగుండు. చిన్నదో వైఫ్ పెద్దదో వైఫ్ కలిపేసి కొడితే రాదా. మహాలక్ష్మి గారు కొట్ట ఎక్కడండి మాస్టారు? క్వార్టర్ కొడితే చెప్తా. ఓ జీసస్, కోటర్ లేదండి, చేపలు ఉన్నాయి. కూరగాయల మార్కెట్ లో చేపలు తీసుకొస్తావారా? ఎవరిచ్చిరా పర్మిషన్ నీకు క్వార్టర్ కృష్ణ తెలవకుండా? ఆయన ఎవరండి? క్వార్టర్ కృష్ణ పర్మిషన్ లేకుండా వచ్చి నన్ను ఆడతావా? క్వార్టర్ కృష్ణ ఎవడని? ఎవరిచ్చిరా పర్మిషన్ నీకు? మహాలక్ష్మి గారండి. మహా దిగిపోయి. అరే షాప్ ఏడుందో నేను చూపిస్తా గానీ మహాలక్ష్మి నీకు కొట్టినా అని చెప్పకు. అలాగేనండి. ఇప్పుడు నువ్వు చేపలు బతుకున్నప్పుడు పట్టుకుంటావా, సస్పెండ్గా పట్టుకుంటావా? వాళ్ళు వేసి పట్టుకుంటానండి. ఎవరా మీది? చాలారం అండి. అందరు ఇట్లానే ఉంటారా నీ లెక్క? నీలా ఉండరండి. నాతో పాటు ఎందుకు వస్తున్నావు? అదేనండి కొట్టు. కొట్టారేంటండి? షాప్ అండి. ఆడెన్న ఉంటది పో. షాపు షాప్ అని ఊకని అడుగుతుంది. అరు అరు గట్టిగా అరవాలా. నీ చెల్లి ఎప్పుడు వస్తుందిరా? క్వార్టర్ కొడితే చెప్తా. ఈ జన్మకు నువ్వు బాగుపడవురా. నువ్వు కింద పడకుంటుంటే చాలరా బట్ట బుర్రా ముసలోడా. రావాలి రావాలి. 20, 30, 20, 30 ఆలుగడ్డ, వంకాయ, బెండకాయ, టమాటా. మహాలక్ష్మి వచ్చింది రోయ్. నేను చూసిన ఈ క్షణమున కలిగేనే నీపైన ప్రేమ.
నే కల కనినా కన్యవు నీవా కవికే అందని అక్షరం నీవా నామది వణికినా నామది వణికిన క్షణము ఇది ఏనా నామది వణికిన క్షణము ఇది ఏనా నా చూపు వణకని క్షణము ఇది కా చేపలు అండి ఎండి చేపలు బాబు చెప్పలేదు 100 రూపాయలండి ఒక రెండు హాయ్ అందా హల్లెలూయా జీసస్. లక్ష్మి వచ్చే నెల ఇస్తా, ఈ నెల వదిలేయరాదు. రే నాగులు, లక్ష్మి ఈ లోడ్ తీసి మన దుకాణంలో పెట్టు. ఆ, గట్లనే ఛీ, దీనికి నా మీద కొంచెం కూడా కనికరం లేదు. దాని గురించి నువ్వే మాట్లాడాలి. ఆ, 2 నెలలు మొత్తం. రావాలమ్మా రావాలి. ఎండి చేపలమ్మా ఎండి చేపలు ఎన్ని? ఓ 4 ఇవ్వండి. అమ్మ కూసో కూసో. ఇగో బాబాయ్, పైసలు ఇస్తున్నా కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మంచిగా ఉండదు. లేదు బిడ్డ, పెద్దకి పానం బాగాలేదన్నవని ఇస్తున్నా. గట్లనే బిడ్డ, జాగ్రత్త. గట్లనే. అమ్మని అమ్మ వీడి తుమ్మేటి గిట్లుంది, ఏమవుతుందో ఏం కథ. మస్తున్నావురా రింగు. ఆ, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఏంటి ఆ మహాలక్ష్మి దాన ధర్మాలు చూస్తుంటే ఈ మార్కెట్కి పెద్ద దిక్కు అయిపోయేలా ఉందండి. అరే మనము నాక గదంతా ఇట్లా జరగనిస్తాం రా. ఏంద్రా నువ్వు? ఇప్పటికే సగం మంది ఆ లక్ష్మి దిక్కే ఉన్నారు. ఏదో మీ అన్న కలెక్షన్ కింగ్ కాబట్టి కొంతమంది అయినా మన దిక్కున్నారు. నీకెన్నిసార్లు చెప్పినారా నేను రీల్స్ చేసేటప్పుడు మధ్యలో లొల్లిల గురించి మాట్లాడొద్దు అని? ఇది అసలే మస్తు క్రియేటివ్ టాస్క్ రా. బయట ముందే మాలాంటోళ్ళని తొక్కేస్తున్నారు. ఇక మాకు మిగిలింది ఇదే. అర్థమైందిలేండి, చివరికి మిగిలేదు బొచ్చులో రాయే కదా. ఏయ్! బొచ్చు గిచ్చు అన్నావు అంటే పుచ్చ పగిలిపోద్ది పిచ్చన్నా కొడక. నేనంటే జర మీ లొల్లి పక్కన పెడితే వాడవడో చాలా జోసఫ్ అంట మీ జాగ్రత్త చేపలు పెట్టుకొని మస్తు గిరాక్ చేస్తుండు. కాడవడ్రా నా పర్మిషన్ లేకుండా జయ్య నీకి నడువురా.